హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దాని. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే అప్కమింగ్ మొబైల్స్ ఇన్ ఫిబ్రవరి అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఫిబ్రవరిలో మనకి లాంచెస్ అయ్యే మొబైల్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఫిబ్రవరిలో ఎలాంటి మొబైల్స్ వస్తున్నాయి, దేని గురించి వస్తున్నాయి అని అయితే చూద్దాం. జనవరిలో చూసుకున్నట్టయితే ₹1,00,000 మొబైల్స్ వచ్చినాయి, 50,000 మొబైల్స్ వచ్చినాయి, 20,000 మొబైల్స్ వచ్చినాయి, ₹10,000 మొబైల్స్ కూడా వచ్చేసినాయి. మ్యాక్స్ అన్ని ప్రైస్ సెగ్మెంట్లు ప్రతి మొబైల్ కంపెనీ అయితే కవర్ చేసుకుంటూ మనకి జనవరిలో అయితే లాంచెస్ అయితే జరిగిపోయినాయి. కొన్ని హిట్ అయినాయి, కొన్ని అయితే ఫట్ అయిపోయినాయి అనమాట. మరి ఈ ఫిబ్రవరి వచ్చినప్పటికి ఇన్ని లాంచెస్ ఉంటాయంటే కనుక జనవరిలో ఉన్న లాంచెస్ అయితే మనకి ఫిబ్రవరిలో అయితే ఉండవు అనమాట. ఎందుకంటే ప్రతి కంపెనీ ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకుంటే ఈ ఈ ఫిబ్రవరి మంత్లో అయితే కొన్ని చిన్న చిన్న మొబైల్స్, అలాగే మరి అగ్రెసివ్గా తీసుకొచ్చే మొబైల్స్ కాకుండా కొద్దిగా మీడియం మొబైల్స్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి అనమాట. రియల్మీ నుంచి నోట్ సిరీస్ వస్తుందని చెప్పేసి మనకి లాస్ట్ 1 మంత్ నుంచి అయితే చాలా వరకు న్యూస్లు అయితే వచ్చినాయి కదా. ఆ నోట్ సిరీస్ అయితే మనకి ఈ ఫిబ్రవరి నెలలో మిడ్ రేంజ్ ఆఫ్ ఫిబ్రవరిలో మనకైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. రియల్మీ నోట్ సిరీస్ లాంచ్ అవుతుంది కదా, నోట్ 1 అనుకుంటారేమో, కానీ 1 కాదు, 2 కాదు, 10 కూడా కాదు, డైరెక్ట్ ½ సెంచరీ కొట్టారనమాట వీళ్ళు. స్టార్టింగే ½ సెంచరీ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేస్తున్నారు. ఏంటంటే సెంచరీ తొందరగా కొట్టచ్చు కాబట్టి. ఇది ఆల్రెడీ గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోయింది అనమాట. ఈ మొబైల్ మీరు చూసుకున్నట్టయితే జనవరి 23వ తారీఖు అయితే గ్లోబల్గా అయితే లాంచ్ అయింది. ఎక్కువగా అయితే వీళ్ళైతే పెట్టట్లేదు అనమాట. అండర్ 8,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మొబైల్ అయితే వర్త్ అవుద్ది. మరి లాంచ్ అయ్యేంత వరకు ప్రైస్ సెగ్మెంట్లో ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి. దీని యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే స్నాప్ డ్రాగన్ కాదు, యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట గ్లోబల్గా. టీసాక్ యూనిసాక్ 612 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఆల్రెడీ మనం కొన్ని పాత రియల్మీ మొబైల్స్లో అయితే చూసాం కదా, ఎన్ సిరీస్, సి సిరీస్లో ఆ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. ఫ్రంట్ మినీ క్యాప్సూల్ అయితే ఉంటుంది కన్ఫామ్గా. 5000 mAh బ్యాటరీ, అలాగే 10 watts ఫాస్ట్ ఛార్జింగ్తో మీకు అయితే ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అలాగే డిస్ప్లేలో మీరు చూసుకున్నట్టయితే 516 nits బ్రైట్నెస్ పీక్స్తో అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారనమాట. మెయిన్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా 13 MP, ఫ్రంట్ వచ్చినప్పటికి 5 MP అయితే తీసుకొచ్చారనమాట. బేస్ వేరియంట్ మీరు చూసుకున్నట్టయితే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో మనకి ఈ మొబైల్ అయితే దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మొబైల్ మనం ప్రైస్ సెగ్మెంట్ చూసుకుంటే ఒకవేళ తీసుకొస్తే కనుక మరీ ఎక్కువ అయితే పెట్టకూడదు. 6,000 to 7,000 అయితే ఈ మొబైల్కి అయితే కొద్దిగా వర్తబుల్ అవుద్ది అనమాట. మినీ క్యాప్సూల్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అది ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కదా, కాపీ కొట్టలేదు, ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని మనం బడ్జెట్ మొబైల్స్లో అయితే చూపించేస్తున్నారు అనమాట. కాబట్టి దాన్ని అయితే భరించాలి. అలాగే ఇది ఒక మంచి ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఆ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే 10K ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇప్పటి వరకు తెలిసింది ఈ ఒక్క మొబైల్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 20K ప్రైస్ సెగ్మెంట్లో మనకి నెక్స్ట్ ఫిబ్రవరి మంత్లో మ్యాక్సిమం ఏ మొబైల్స్ అయితే రావట్లేదు. ఒకవేళ వస్తే కనుక సడన్ బ్యానర్స్ అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఫిబ్రవరి స్టార్టింగ్ ఆర్ మిడ్ రేంజ్లోనే సడన్ బ్యానర్స్తో ఒకవేళ ఏవైనా తీసుకొస్తే తీసుకురావాలి. ఇంకా 20K ప్రైస్ అబోవ్ మనం చూసుకున్నట్టయితే 25 to 30K, 20 to 30K అయితే పెట్టుకుందాం అనమాట. ఎందుకంటే వీళ్ళ అంచనాలు మనం లాస్ట్ టైం కూడా సరిగ్గా వేయలేకపోయాం. అదేంటిదో కాదు, హానర్ అనమాట. హానర్ నుంచి హానర్ 9XD మొబైల్ అయితే మనకైతే ఫిబ్రవరిలో అయితే లాంచ్ అవుతుంది. ఆల్రెడీ మాధవ్ సేత్ దీని గురించి ట్విట్టర్లో అయితే టీజింగ్లు చేస్తూనే ఉన్నాడు అనమాట. దీని యొక్క డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. ఫిబ్రవరి 22వ తారీఖు అనుకుంటా లాంచ్ అయ్యేది. వీళ్ళు మళ్ళీ ఆ డిస్ప్లేని పట్టుకొని ఊరేగుతున్నారు అనమాట. డిస్ప్లే అయితే మీరు వాల్నట్స్ అయితే క్రాక్ చేయొచ్చు, కావాలంటే డ్రాప్ టెస్ట్లు చేస్తున్నాడు. వీళ్ళు ఆల్రెడీ ఒకసారి మనకైతే హానర్ 90 అయితే వచ్చింది కదా, అదేమైంది 30K అబౌవ్ ప్రైస్ సెగ్మెంట్ పెట్టారు. తర్వాత రీసెంట్ సేల్స్లో మనకైతే కూపన్ 6,000కి ఓపెన్ ఇచ్చేసారు. అలాగే మిగతా ఆఫర్స్తో పోల్చుకుంటే 20,000కి అయితే తెచ్చేసారు అనమాట. వీళ్ళ స్ట్రాటజీ మళ్ళీ అలాగే ఉన్నట్టుంది. ఆఫ్లైన్ సెంట్రిక్ చేయట్లేదు, ఆన్లైన్ చేస్తున్నారు. ఆన్లైన్లో చేసినప్పుడు కొద్దిగా అగ్రెసివ్ ప్రైసింగ్స్ అయితే తీసుకురావాలి. మరి ఇప్పుడు ఏ ప్రైసింగ్ తీసుకొస్తారో తెలీదు. దీనిలో మీరు ప్రాసెసర్ చూసుకున్నట్టయితే 6 Gen 1 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ మనం రియల్మీ 12 ప్రోలో అయితే చూసాం. వాళ్ళైతే 26 పెట్టారు కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కడ తక్కువ 26 లోపే అయితే తీసుకొని వస్తారు. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే డిస్ప్లే ఏదో బాగుంది అంటున్నారు కాబట్టి చూడాలి. ఇంకా దాని గురించి అయితే బయటకి లీక్స్ అయితే ఏం రాలేదు. అలాగే దీనిలో మీరు బ్యాటరీ చూసుకున్నట్టయితే 5800 mAh అయితే వస్తుంది అనమాట. మరి ఛార్జర్ అడాప్టర్ ఎన్ని వాట్స్ తీసుకొస్తున్నారు అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. అలాగే మెయిన్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 108 MP కెమెరా అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. సెన్సార్స్ కూడా వీళ్ళు ఏం అంతగా చెప్పట్లేదు బయటికి. కానీ మాధవ్ సైత్ అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. ఎక్కువగా డిస్ప్లే మీద ఫోకస్ చేస్తున్నారు. మళ్ళీ డిస్ప్లే మీద ఫోకస్ చేస్తే నాకు తెలిసి మళ్ళీ ఇది షెడ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రైస్ రేంజ్ చూసి దాన్ని బట్టి మనమైతే ఈ మొబైల్ తీసుకోవాలో లేదో అయితే అంచనా అయితే వేయాలి హానర్ది. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 30,000 లోపు మనకి ది బెస్ట్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆల్రెడీ 2 మొబైల్స్తోనే ఒక టాప్ బ్రాండ్ వెళ్ళిపోయింది. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A అయితే లాంచ్ అవుతుంది అనమాట.
చాలా మంది ఏంటంటే ఇది ఫిబ్రవరి 27వ తారీఖు అయితే లాంచెస్ అని అయితే చెప్తున్నారు. నథింగ్ CEO కార్ల్ పి కూడా మనకైతే ట్విట్టర్లో అయితే ట్వీట్ అయితే చేశారనమాట. రీసెంట్గా నథింగ్ ఫోన్ 2A గురించి ఒక డైనోసార్ టైప్ ఒకటి అయితే యానిమల్ అయితే తీసుకొని వచ్చారనమాట. వీళ్ళు ఎప్పుడు యానిమల్స్ తీసుకొని వచ్చి చేస్తూ ఉంటారు కదా అడ్వర్టైజింగ్ లో, సేమ్ అలాగే తీసుకొని వచ్చి మళ్ళీ టీజింగ్ అయితే స్టార్ట్ చేశాడు ఫిబ్రవరి ఇంకా రాకముందే. ఒకవేళ తీసుకొస్తా కనుక ఇదైతే ఫిబ్రవరిలో అయితే లాంచ్ అయ్యే అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. దీని స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ 2 months నుంచి బయటకు తిరుగుతూనే ఉన్నాయి. కాకపోతే మళ్ళీ చెప్తాను వినండి. దీనిలో మీరు చూసుకున్నట్టయితే 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ప్యానల్ అయితే వీళ్ళైతే తీసుకొని వస్తున్నారనమాట. అలాగే 120Hz రిఫ్రెష్ అయితే మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళు ఫస్ట్ టైం మీడియాటెక్ తో అయితే టైఅప్ అయ్యి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే యాజ్ ఇట్ ఈస్ మెయిన్ కెమెరా మీరు చూసుకున్నట్టయితే 50 MP ప్రైమరీ కెమెరా, అలాగే సెకండరీ అల్ట్రా వైడ్ వచ్చినప్పుడు కూడా 50 MP అయితే ఉండబోతుందని అయితే బయట రూమర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 MP కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. కాబట్టి ఆ ప్రైస్ రేంజ్ లో 32 MP తీసుకొస్తే కనుక ఇది ఒక సెల్ఫీ కెమెరాలో కూడా ఒక మంచి సెగ్మెంట్ కి అయితే వెళ్తుంది. అలాగే 4920 mAh బ్యాటరీతో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అడాప్టర్ వీలు కూడా సరిగ్గా రూమర్స్ అయితే సరిగ్గా రాలేదన్నమాట, ఎన్ని వాట్స్ తో ఇదైతే ఛార్జ్ అవుద్దని చెప్పేసి. అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 అండ్ నథింగ్ 2.5 వర్షన్ అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీని ప్రైస్ సెగ్మెంట్, మరి ఇది బడ్జెట్ సెగ్మెంట్ అంటున్నారు కాబట్టి 30,000 లోపు ఒక 25 to ఒక 28K లోపు కనుక తీసుకొస్తే కనుక నథింగ్ అయితే మళ్ళీ ఒక మంచి ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటది అనమాట. ఆల్రెడీ నథింగ్ ఫోన్ 2 ఓవర్ ప్రైస్ అయిందని చెప్పేసి చాలా మంది అయితే అన్నారు కదా. మరి నథింగ్ ఫోన్ 2A అగ్రెసివ్ గా తీసుకొచ్చారు అనుకోండి, రెడ్మీ నోట్ 13 Pro ప్లస్ కి, రియల్మీ 12 Pro ప్లస్ కి, 12 Pro కి ఒక మంచి దెబ్బ అని అయితే చెప్పుకోవాలి నథింగ్ నుంచి. మరి వీళ్ళు దేని మీద అయితే తీసుకొని వస్తారో చూడాలన్నమాట. ఫిబ్రవరి 27వ తారీఖు దాకా అయితే వెయిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి, ఐక్యూ ఆల్రెడీ మనకైతే టీజింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎప్పటి నుంచో. ఫిబ్రవరి 22వ తారీఖు ఐక్యూ నియో 9 Pro అయితే లాంచ్ చేస్తుంది. విత్ వేగన్ లెదర్తో మనకైతే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మెయిన్ హార్ట్ ఆఫ్ ది మొబైల్ మనం చూసుకున్నట్టయితే 8 Gen 2 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. ఇది ఆల్రెడీ మనకి OnePlus 12R అయితే లాంచ్ అయింది కదా, మళ్ళీ OnePlus 12R అయితే పోటీకి అయితే వీళ్ళైతే వస్తున్నారు. పోయినసారి OnePlus 11R కి మంచి పోటీగా ఐక్యూ నియో 7 Pro అయితే లాంచ్ చేశారు. ఐక్యూ నియో 7 Pro అలాగే ఎక్కి కూర్చుంది, ఈ లెవెల్ అయితే కూర్చుంది అనమాట. మరి ఇప్పుడు ఈ ఐక్యూ నియో 9 Pro ఏదైతే ఉందో 35,000 లోపు కనుక పెట్టారనుకోండి, ఇది కూడా దీన్ని మించిన సెగ్మెంట్ అయితే అయిపోతుంది. రూమర్స్ ప్రకారం అయితే ఇది 32,000 అయితే వస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఐక్యూ నియో 9 Pro, నియో 7 Pro అప్పుడు ప్రైస్ తక్కే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. అలాగే దీనిలో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా వచ్చినప్పటికి 50 MP IMX920 సెన్సార్ తో మనకి సోనీ సెన్సార్ తో అయితే వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో అయితే ఉందన్నమాట. అలాగే సెకండరీ కెమెరా మనం చూసుకున్నట్టయితే 8 MP అల్ట్రా వైడ్ అన్వాంటెడ్ కెమెరా అయితే ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 MP కెమెరా అయితే తీసుకొని వస్తున్నారు. ఐక్యూ ఈ మధ్యన పర్ఫార్మెన్స్ మీద కాకుండా వీళ్ళు కెమెరా మీద కూడా ఎక్కువగా దృష్టి అయితే పెడుతున్నారు అనమాట. ఈ మధ్యన చాలా సార్లు అయితే చూసాం, కెమెరా సెంట్రిక్ లో కూడా వీళ్ళైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఐక్యూ 12 ఏదైతే ఉందో చాలా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. OnePlus 12 ప్రైసింగ్ పెరిగిపోయింది అనడానికి కూడా కారణం అదే. 8 Gen 3 ప్రాసెసర్ 50,000 తీసుకొని వచ్చారు. కెమెరా డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వీలైతే సెక్యూర్ చేసుకొని మరీ దృష్టి పెట్టి అయితే తీసుకొని వచ్చారు. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ మనకి ఫిబ్రవరి మంత్ లో చూసుకున్నట్టయితే ఎక్కువ మొబైల్స్ అయితే లేవు అనమాట. మాక్సిమం ఒక 4 to 5 మొబైల్స్ అయితే ఉన్నాయి, అంతమించి ఎక్కువగా లేవు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.